शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో జూలై మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి జాతకులకి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనంటే, సూర్యుడు 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో సంచరించడం శుభప్రదం, 12వ స్థానంలో సంచరించడం ప్రతికూలం. అంటే 16వ తారీఖు వరకు శుభ సంచారము, 16 నుండి మాసాంతం వరకు సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది. ఇక అంగారకుడు 9, 10వ స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారికి గోచార రీత్యా గురువు 10మంలో ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపతి 10మంలో ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఆ ప్రతికూలత తగ్గుతుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శనీశ్వరుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు మట్టుకు 8వ స్థానంలో ఉన్నాడు, చాలా ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను సింహరాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ మాసంలో 16వ తారీఖు వరకు సూర్యుడి యొక్క అనుకూలత ఉంది. బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. మొత్తం మీద ఆలోచించినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. కనుక సింహరాశి జాతకులు ఇలా ప్రతికూలమైనటువంటి సంచారము ఉన్న సమయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా కొంత జాగ్రత్తతో వ్యవహరించినట్టయితే కొంతలో కొంతనైనా కూడాను మనము లోటును, నష్టాన్ని పూడ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 1, 2 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. 3, 4 వారాల్లో అశ్రద్ధ మూలకంగా కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అశ్రద్ధను మీరు దూరం చేసుకున్నట్టయితే ఆరోగ్యం మళ్ళీ నిలకడగానే ఉంటుంది. కనుక అశ్రద్ధ రాకుండా మీరు చూసుకోండి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో ఇబ్బందులు తప్పవు. తోటివారితో, పైవారితో చేస్తున్నటువంటి పనులకు విమర్శలు, మీరు ఎంత మనస్సు నిలిపి పని చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు అన్ని విధాలుగా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పనివారితో వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులు ఆర్థిక ఇబ్బందులతో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి.
కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి, కొన్ని ఆలస్యంగా పూర్తి అవుతాయి, కొన్ని మనస్పర్ధలతో, కలహాలతో, గొడవలతో పూర్తి అవుతాయి. ఇలా ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను ఏదో రకమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకు మట్టుకు కలిసి వస్తుంది. పంచమాధిపతి గురువు దశమంలో ఉన్నాడు. ఈ ఒక్క కారణం మూలకంగా విద్యార్థులకు మట్టుకు అనుకూలంగా ఉంది. చదవండి. మీరు విద్యార్థులు చదువుపై మనస్సు నిలపండి, మీకు తప్పకుండా కలిసి వస్తుంది. మీరు అనుకున్న ఫలితాలను సాధించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కనుక విద్యార్థులకు మట్టుకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యల మూలకంగా కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి మనస్సుతో మీరు ఉన్నప్పటికీ ఏదో రకమైనటువంటి కారణాలతో అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి, వాయిదా పడతాయి. కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను మీరు కొంత సర్దుబాటు చేసుకోవాలి. ఇకపోతే చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు లాభదాయకంగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులు సంతృప్తిగానే ఉంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే చాలా రోజుల నుండి నడుస్తున్నటువంటి కేసులు ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీరందరితో కూడాను మీరు మనస్సు విప్పి చర్చిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు వారి నుంచి మీరు రాబడతారు. అంటే వారు పెద్దలు ఇచ్చినటువంటి సూచనలను, సలహాలను పాటించడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించరు, ఏదో ఒకటి ఖర్చు ముందుకు వస్తుంది. మీరు ఊహించరు, ఏదో ఒక పని లోపల ఆటంకం అనేటువంటిది వస్తుంది. ఈ పని సునాయాసంగా పూర్తి అవుతుంది అని మీరు తలుస్తారు. కానీ అనుకోకుండా ఏదో కారణంతో అది నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన మీరు మనస్సు నిలపండి. మరి మీరు ఏం చేయాలి? ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే ప్రతి పని లోపల కూడాను మీరు రెట్టింపు శ్రమతో మీరు పనులు చేయాలి. కాబట్టి మీరు దానిపైన మనసు నిలపండి. ఇక ఆరోగ్యము, ఆహారము వీటిపైన మనస్సు బాగా నిలపాలి. వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక వ్యాపారస్తులకు, భాగస్వాములతో చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉన్నట్టయితే కొంత జాగ్రత్తగా చూసుకోండి. అండర్స్టాండింగ్లో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రాకుండా మీరు కొంత జాగ్రత్త పడండి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. పాత పనులు, ఆల్రెడీ నడుస్తున్నటువంటి పనులు వాటిపై మనస్సు నిలపండి. వాటిని పూర్తి చేయడానికే మీరు సమయాన్ని వెచ్చించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది డబ్బు, ఆరోగ్యం. ఈ రెండిటిపై మనస్సు నిలపండి. అంటే రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా అందే అవకాశాలు ఉన్నాయి. అండర్స్టాండింగ్ లోపము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్వం మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వారితో కొంత గొడవలలోకి దిగకుండా మంచి చేసుకొని మంచిగా మాట్లాడి వారితో మీకు రావాల్సినటువంటి డబ్బును రాబట్టడానికే మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ మాసంలో సింహరాశి జాతకులకి మాసాంతంలో ద్వాదశ స్థానంలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు.
కాబట్టి సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్యాష్టకం ప్రతిరోజు కూడాను చదవండి. అంగారకుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక అంగారకుడి ప్రీత్యర్థమై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ఇక గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారికి అవసరమైనటువంటి పనులను చేసి పెట్టండి. సపర్యలు చేయండి. తద్వారా ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు చేకూరుతుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, జపించండి. సప్తమ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. తద్వారా శనైశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం మీ పైన ఉండకుండా ఉంటుంది. అష్టమ రాహు, కుటుంబ స్థానంలో కేతువు, ఈ రెండు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక గణపతి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. తప్పకుండా అష్టమ రాహు కొరకై మీరు అమ్మవారి యొక్క దీవెనలను తీసుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిశ్చలమైన మనస్సుతో అమ్మవారి ముందు కూర్చొని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఆ రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. ఈ విధంగా పరిహారం చేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది. చెయ్యండి. ఈ పరిహారాలను ఆచరించండి. తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.